వెల్కమ్ టు మై రామరాజ్యం ఛానల్. నమస్తే, మీ సీనియర్ జర్నలిస్ట్ తెరంగుల కృష్ణయ్య. పులివెందుల మీసాల సంగతి అనే అంశంపై విశ్లేషణ. రొయ్యలకు కూడా మీసాలు ఉంటాయి అని ఎద్దేవా. పులివెందుల నియోజకవర్గంలో ఇటీవల కాలంలో తెలుగుదేశం ఆడి తర్వాత వైకాపా వారి చెయ్యుల మాటల పోరాటం అటువంటిది ఇటువంటిది కాదు. ఆ మాటల తూటాలతో ఒకరి మీద ఒకరు వ్యక్తిగత దూషణలు కావచ్చు, వ్యక్తిగత ఆరోపణలు కావచ్చు, వారి వ్యక్తిగత అంశాల మీదకి వస్తూ ఉన్నారు. నువ్వు గతంలో ఇలా చేశావు అని, మీరు గతంలో ఇలా చేశారు అని. సిద్ధం అయ్యేటుకుంటే రండి, ఛాలెంజ్ పలాని ప్లేస్కు పలాని స్థలం వద్ద మనం ప్రమాణ స్వీకారం చేద్దాం రండి అని ఒకరినొకరు వాదోపవాదాలు, ఆరోపణలు. అటువంటి ఆరోపణలు కాదు, వ్యక్తిగత ఆరోపణలు. ఈ వ్యక్తిగత ఆరోపణలు ఎంత దూరం వెళ్తాయో అర్థం కాని పరిస్థితి. ఉదయం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశాడు మున్సిపల్ చైర్మన్ అయినటువంటి వరప్రసాద్. మీసం తిప్పాడు. నీకే కాదు మీసాలు ఉండేది, మాకు కూడా మీసాలు ఉన్నాయి అని తెలుగుదేశం నేతలు సవాల్ విసిరారు. రొయ్యలకు కూడా మీసాలు ఉంటాయి రండి, మీది మీసం కరెక్టో మాది మీసం కరెక్టో అనే సంకేతం మీడియా పులివెందుల్లో సమావేశాలు, ఇటు ఇరు వర్గాల పోరాటాలు జరుగుతూ ఉన్నాయి. ఈ వీడియోలో చూడండి. ఇలా మున్సిపల్ చైర్మన్ అయినటువంటి వరప్రసాద్ గారు ప్రెస్ మీట్లో కులాల మీద ప్రస్తావన తెచ్చారు. వీళ్ళు రాజకీయానికి కులం పేరు వాడుకొని పప్పం గడుపుకునే నాయకులు, ఇలా అధినాయకుల నుంచి మేము ఒకటే అంటున్నాం. ఈరోజు ఒక మైనార్టీ వర్గానికి సంబంధించినది కాదా, నేను యావత్తు ఒక మైనార్టీ సంబంధించినది బీసీఈ ఒక కులాన్ని ఒక అమ్మకు ఒక అబ్బకు పుట్టినావని నువ్వు మాట్లాడడం నీకు ఎంత మటుకు సమంజసమో నీకే వదిలేస్తానా. నేను ఇంకోటి కూడా చెప్తానా, ఇంతవరకు మేము వ్యక్తిగత దూషణలు పోకూడదనే ఉద్దేశంతో నిన్న కూడా నేను చాలా గౌరవంగా ఒక మున్సిపల్ చైర్మన్ అయినటువంటి వరప్రసాద్ గారికి స్టేట్మెంట్కు ప్రతి స్టేట్మెంట్ ఇవ్వండి, మేము వాళ్లకు జవాబుగా మేము వివరణ ఇస్తామని కూడా చెప్పినాం. ఈరోజు అతను ఒక అడుగు అద్దు మీది ఒక అమ్మకు ఒక అబ్బకు అనే మాట మాట్లాడినాడు. కాబట్టి నేను కూడా, ఎందుకంటే ఒక అమ్మకు ఒక అబ్బకు పుట్టిన వాళ్ళమే కాబట్టి చెప్తున్నాము. నేను గత నాకు 49 సంవత్సరాల వయసు నుంచి బేతేల్ చర్చి దగ్గర నివాసం ఉంటున్నా. ఆ ఏరియాలో ఎవరిని అడిగినా కానీ నేను అమ్మకు పుట్టినానో లేదో అనేది వాళ్ళు చెప్తారు, అక్కడ సంబంధించిన ఏరియాలో ఉన్నవాళ్ళు. నువ్వు కూడా మన పాత రవీంద్రనాథ్ హై స్కూల్ సమీపంలో నువ్వు ఉన్నావు అంటే పూర్తిగా కనుక్కోలేమో. రాజారెడ్డి ఇంటికి దగ్గరలో నువ్వు కూడా ఉన్నావు. నువ్వు ఒక అమ్మకు అబ్బకు పుట్టినావో లేదో అక్కడున్న ప్రజలు కూడా చెప్తారు. అది ఒకవేళ నీకు తెలియకుంటే ఏమన్నా నీకు కనుక్కో. అంతేగాని రెచ్చగొట్టే వ్యాఖ్యలతో మాట్లాడడం చాలా తప్పు. ఇప్పటికైనా మానుకో. ఇంకోటి కూడా, నీ నిజాయితీ గురించి ఏదో నువ్వు గొప్పలు చెప్పుకుంటున్నావు. నీ నిజాయితీ గురించి కూడా మేము చెప్తాం. నేను ఎమ్మెల్సీ వివేకానంద రెడ్డి గారి ఎలక్షన్లలో మీరు పులివెందుల నుంచి 26 మంది కౌన్సిలర్లు ఉన్నారు. ఆ రోజు 26 మంది కౌన్సిలర్ల మీద ఎవరిని కూడా ఏమీ అనకుండా మీ పార్టీకి సంబంధించిన లీడర్లే ఒక్క ఇద్దరిని మాత్రమే నీ ఇంటి మీద నీ పార్టీకి సంబంధించిన వాళ్ళే వచ్చి గొడవ చేసి నీ ఇంటి ముందర మూత్రం పోసిపోయినది నిజం కాదా? విలేకరులు చూడలేదా? ఆ రోజు ప్రెస్లో రాలేదా? చెప్పు, నిజం చెప్పు. నీ నిజాయితీ పులివెందులు అందరికీ తెలుసు. నువ్వు ఎవరి దగ్గర ఏం మాట్లాడుకుని తెలుసు, అన్నీ తెలుసు. నువ్వు మొన్న లోపల పడినప్పుడు మా మిత్రుడు చెప్తాడు, అవి కూడా ఇవన్నీ అందరికీ తెలుసు. ఇంకొకటి కూడా, నువ్వేమంటున్నావంటే నన్ను ఎవరు కొట్టినారు, ముఖ్యంగా నన్ను ఎవరు కొట్టినారో నిరూపించుకోమను, నేను ఏ గుడి దగ్గరికైనా వస్తా అని నువ్వు అన్నావు. డైరెక్ట్ చెప్తానా నేను, ఎందుకంటే అది చెప్పకూడదనే ఉద్దేశంతో ఆగినా. అది కూడా చెప్పినా, గౌరవమైన పదవిలో ఉన్నావు కాబట్టి చెప్పలేకుండా అని కూడా నిన్న కూడా చెప్పినా. ఈరోజు చెప్తాను, నేను ఒక మహిళా ఉద్యోగితో నువ్వు ఉన్నప్పుడు, అది కూడా ఇల్లు చెప్తా, నీకు 5 ఏళ్ళు అయింది కాబట్టి మతికి ఉండకపోవచ్చేమో చెప్తా బాగిను. నీ సొంత అన్న వంటి రమణ పేరు రమణ ఇంట్లో నువ్వు ఉన్నప్పుడు లింగాల మండలానికి సంబంధించిన కన్వీనర్ కానీ, అలాగే పెద్దగూడాల జగదీష్ అని అంటారు, ఎర్ర జగదీష్ అని కూడా అంటారు, అతను ఒక
చిన్నగూడాల మహేష్, వాళ్ళు నిన్ను కొట్టింది వాస్తవమా కాదా? నేను పొద్దున్నే నీ అన్న ఇంటి ముందనే సుంకులమ్మ దేవలం ఉంది. సుంకులమ్మ తల్లి దేవలం చాలా పవిత్రమైన దేవలం. ఆడికి 11 గంటలకు, రేపు 11 గంటలకు నేను ఒక్కడనే వస్తానా? నువ్వు చేతనైతే వాళ్ళని పిలుచుకొచ్చి గుడి దగ్గర నేను కొట్టలేదని ప్రమాణం చేపిస్తే నేను శాశ్వతంగా వాళ్ళు ఆడ ప్రమాణం చేసి మేము కొట్టలేదు ఇతన్ని అన్ని వాళ్ళతో చెప్పించుకోగలిగితే నేను నీకు బహిరంగంగా క్షమాపణ చెప్తా. అంతేగాని ఊరికి సొల్లు మాటలు మాట్లాడి ఏదో మీడియా ఉంది కదా మేమేదో చెప్తే గొప్పలు అని వాళ్ళు రాసుకుంటారులే అనేది మానుకో. అందరికీ తెలుసు నీ చరిత్ర తెలుసు. ఇంకా ఉన్నాయి, వద్దు, మీరి మాట్లాడటం మంచిది కాదనే ఉద్దేశంతో ఆగుతానా. ఒక మైనార్టీ వర్గానికి సంబంధించిన వ్యక్తిని నువ్వు దూషిస్తావా? నాది కులం రాదా? అంటే నీవు మాట్లాడితేనే కులం, నేను మాట్లాడితే ఉండదా మాకు? అంతేగాని ఖబర్దార్, నువ్వు జాగ్రత్తగా వహించాలను. చాలా మితిమీరి మాట్లాడుతున్నావు. ఏదన్నా నీకు చేతనైతే నీకు శక్తి అన్నావు కదా ఏదో ప్రమాణం చేస్తా అని, నేను సుంకులమ్మ దేవుల దగ్గరికి వస్తా. అట్లాగే నువ్వు చర్చికి రమ్మని చర్చి కాడికి వస్తా, మసీద్ కాడ రమ్మంటే మసీద్ కాడికి వస్తా. నాకు అన్ని దేవుళ్ళు ఒకరే, నేను పవిత్రంగా ఉంటా. నువ్వు రా, నేను రాకుంటే అడుగు. 11 గంటలకు టైం మతికి పెట్టుకో. సుంకులమ్మ దేవరం మీ అన్న ఇంటి దగ్గర యాన్నో అనుకునేవు. 11 గంటలకు నేను ఒక్కడనే వస్తానా. నీ చేతనైతే నువ్వు వచ్చేయి. రోజు పులివెందుల మున్సిపల్ నామినేటెడ్ చైర్మన్ వరప్రసాద్ గారు ప్రెస్ మీట్ ఇచ్చినారు. దాంతో ఏదో ఆయన వీరుడు శూరుడు, ₹1 తెలుగుదేశం పార్టీ నన్ను ఆఫర్ చేసినా పోలేదు, ₹1 ఇచ్చి కొని నిన్ను అంత దేశ నాయకుని కాదు, నువ్వు అంత నాయకుని కాదు. నీ గురించి పులివెందుల మున్సిపాలిటీ అందరికీ తెలుసు, నీ చరిత్ర అంతా తెలుసు. నువ్వు ఏదో పెద్ద డబ్బాలు కొట్టుకోవద్దు వరప్రసాద్ గారు, నీ గురించి అందరికీ తెలుసు. నువ్వు మొన్న తెలుగుదేశం వాళ్ళు వచ్చి నన్ను ప్రలోభాలు పెట్టినా నేను వైఎస్ వాళ్ళు వెనకంబడే తిరుగుతానా అంటున్నావు. నీ పార్టీలో అందరికీ తెలుసు నీ చరిత్ర ఏందో. ఈ మధ్య కాలంలో నువ్వు కేసులో జైల్లో ఉన్నప్పుడు నువ్వు సలహాదారు నేను ఒక పేరు పెట్టి కొత్త పేరు పెట్టి చెప్తున్నావు కదా. వాళ్ళ ఇంటికి పెద్ద ఆయన, మీ మామగారు, నీ పిల్లనిచ్చిన మామగారు ఒక పెద్ద ఆయన, అతి పెద్ద ఆయన, చాలా మంచోడు ఆయన. నీ బామర్ది శంకరు, మీ ఇంట్లో మీ మిస్సెస్ అయిన మా అక్క వయసుది ఆమెది, ఆమె కూడా వీళ్ళంతా పోయి మా భర్తని కాపాడండి, మేము తెలుగుదేశం పార్టీలోకి వస్తాము అని చెప్పలేదా అని ప్రమాణం చేయగలరా? మేము అనలేదని నీకు తెలియలేదు. నువ్వు జైల్లో ఉన్నావు ఆ టైంలో వరప్రసాద్ గారు, నీకు తెలియదు, జైల్లో ఉన్నావు. తెలుసుకో, మీ ఇంట్లో వాళ్ళని అడిగి కనుక్కో. మీ మామ ఎంత బాధపడింది మాకు తెలుసు అది. అంతేగాని నోరుంది కదా అని ఒక అబ్బకు పుట్టింటే ఒక అవన్నీ మాట్లాడి నీ ఇష్టం వచ్చినట్టు మీడియా ఉంది, మీడియాలో కూర్చొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మర్యాద ఉండదు వరప్రసాద్. అందరూ ఒక అబ్బకే పుట్టింటారు. నీకేమో మాకు తెలియదు, కానీ మేమైతే ఒక అబ్బలకే పుట్టినాము. నీవు నోరు అదుపులో మాట్లాడకపోతే ఖబర్దారు మిస్టర్ వరప్రసాద్. మరి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. ముఖ్యంగా ఏదో మీసాలుండాయి, నేను మీసం తిప్పుతా, నువ్వు పెద్ద హీరో ఏం కాదు, మాకుండాయి మీసాలు, మేము తిప్పుతాం, రొయ్యకుండాయి మీసాలు. నీకంత సీను లేదు, నీకంత ఏదో మీ ఆడ వైఎస్ వాళ్ళ దగ్గర మెహర్బానీ ఉంది, ఏమన్నా మేము ₹1 ఇచ్చామంటే వాళ్ళంగా ఏమైనా ఎక్కువ ఇచ్చారని నువ్వు ఏమైనా ఆశపడతానేమో. నీకంత సీను లేదు వరప్రసాద్. మేము మళ్ళా తిప్పుతాను మీసాలు, మళ్ళా తిప్పుతాను. ఛాలెంజ్. అదుపులో పెట్టుకొని మాట్లాడు, అదుపులో పెట్టుకొని నోరు అదుపులో. అబ్బా గిబ్బా అని ఒక అబ్బకు పుట్టి నేను మాట్లాడితే మర్యాద ఉండదు. ముఖ్యంగా నిన్న చిన్నప్ప గారి మీద 2 క్వశ్చన్లు వేసినాం. ఆయన 200 మందితో వచ్చి వాటర్ ప్లాంట్ల మీద దౌర్జన్యం చేయలేదా అని. ఎస్, ఆయన ఒప్పుకున్నాడు. నేను పోయినాను, నేను గలాడు జరుగుతుంటే సమర్థించినా అన్నాడు, సర్ది చెప్పని పోయినా అన్నాడు. బ్లూ ఫిల్మ్ క్లాషెట్లకు పోలీస్ స్టేషన్కి పోయినా అని ఒప్పుకున్నాడు. పోయినాడో లోపల ఏం జరిగిందో ఏం చెప్పుకొని బయటకు వచ్చినాడో తర్వాత పని నేను పోయినా స్టేషన్కి అన్నాడు. అతను చూసినా నేర్చుకో, మర్యాదగా గౌరవంగా మాట్లాడేది. ఏంది వరప్రసాద్ చైర్మన్ అంటావు నువ్వు? చిన్నప్పకుండే విజ్ఞత కూడా నీకు లేదు. ఆయన నిజాయితీగా ఒప్పుకున్నాడు. చూసి నేర్చుకొని నోరు అదుపులో పెట్టుకో. మీసాలు నీకే కాదు వరప్రసాద్, మాకుండే మళ్ళా చెప్పి తిప్పుతాం. రెడీ. మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్ గారు ప్రతి దాంట్లో మేము ఏందో అభివృద్ధి చేసినాం అని పదే దాని గురించి మాట్లాడుతున్నాడు. ఎట్లా అభివృద్ధి అంటే రింగ్ రోడ్లను ఇప్పుడు ఒకసారి ఉంటే గౌరవం ఉంటుంది. రాజశేఖర విగ్రహాలు ఆయన అంటే అందరికి కూడా అభిమానమే, ఆయన విగ్రహాలు ఉండాల్సిందే. కాకపోతే ప్రతి రింగ్ రోడ్లో ఎన్ని రింగ్ రోడ్లు ఉన్నాయి, అన్ని రింగ్ రోడ్లకు అభివృద్ధి అనే ముద్ర వేసి సారికి పెట్టడం తీయడం ఇదే కార్యక్రమంగా గడిచిన 3 ఏళ్ళు ఇదే పని పెట్టుకొని
మీరు కమిషన్ల కోసం చేసుకున్నారో ఇంకో దాని కోసం చేసుకున్నారో మీకే అర్థం కావాలా. ఏం దేశ నాయకులు లేరా పెట్టేదానికి విగ్రహాలు? మీరు దాని గురించి వివరణ ఇచ్చుకోవాలా. ఇంకోటి పులివెందుల పడగొట్టిన బస్ స్టాండ్, పులివెందుల పాత బస్ స్టాండ్ అందరికీ ఎంత సౌకర్యంగా ఉండేది. ఈ బుద్ధి వర్షం వచ్చే దాని పరిస్థితి ఏంది? ఇప్పుడు కొత్తగా కట్టిన బస్ స్టాండ్ పరిస్థితి ఏంది? ఒకసారి దాన్ని కూడా వర్షాలు వచ్చినప్పుడు మీరు చూస్తే చాలా ఇదిగా ఉంటుంది. ఇంకోటి మినీ సెక్రటేరియట్ కూడా అదే పరిస్థితి. అభివృద్ధి అంటే ఎట్లా? ఇప్పటికి కూడా మీ గడిచిన 3 సంవత్సరాల్లో మీరు ప్రతి ఏ కార్యక్రమం తలపెట్టినా కూడా దాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయకోకుండా అడిగడిగే చేసి దాన్ని చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుందని మీ ద్వారా తెలియజేస్తారు. మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్ గారు కొన్ని వాడని పదాలు వాడినాడు. ఒక అమ్మకు పుట్టినారా, ఒక అబ్బకు పుట్టినారా? అమ్మకు అబ్బకు పుట్టేది అందరికీ తెలుసు. మీరు కమిషన్ల కోసం, నేను ఏదో అభివృద్ధి కోసం వైఎస్ఆర్ల కోసం పాటుపడతాని నువ్వేదో చెప్పినావు. నువ్వు గరండాల వర్క్ వచ్చినాక నీకు 15 కోట్లు, 16 25 కోట్లు వచ్చినప్పుడు పని చేయకుండా కమిషన్ల కోసం కొట్టాడుకునేది నాకు తెలుసు. మీరు కమిషన్ల కోసం ఇంతవరకు హైదరాబాద్ పంచాయతీ చేసేది నాకు తెలుసు. నెక్స్ట్ రాబోయే ఎపిసోడ్లో మొత్తం క్లారిటీ ఇస్తా వరప్రసాద్ గారు. నువ్వు కొంత ఆవేశపడకుండా నీట్గా ఉండు.